వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. అయోధ్యలో రాములోరి ఆలయ నిర్మాణం పనులకు ముహూర్తం పెట్టేశారు. ఈ నెల 10 నుండి రామాలయ నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. ఇటు బీజేపీ మొదలుపెట్టిన వర్చువల్ క్యాంపెయిన్పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముందు భారత్ చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతుందో చెప్పాలి అంటూ పట్టుబడుతున్నాయి. ఇటువంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై సెటైర్లు వేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తర్వాత సరిహద్దుల్ని రక్షించుకునే సామర్థ్యం భారత్కే ఉందని అమిత్ షా చేసిన కమెంట్స్పై కౌంటర్ ఇచ్చారు. అందరినీ మభ్యపెట్టడానికి అమిత్ షా చేసిన ఆలోచన అవసరమో అంటూ ట్వీట్ చేశారు రాహుల్. లదాఖ్ సరిహద్దుల్లో చైనా చొరబాట్లపై నోరు విప్పాలంటూ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. చైనీయులతో ఏం మాట్లాడుతున్నారో, చైనా బలగాలు భారత భూభాగాన్ని ఎంత మేరకు ఆక్రమించాయో ప్రజలకు చెప్పాలన్నారు. కనీసం మన్ కీ బాత్లోనైనా మోదీ ఈ వివరాలు చెప్పాలన్నారు. చైనా సరిహద్దుల్లో వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్లీ రెచ్చిపోతోంది. పరిష్కారం దిశగా భారత్తో చర్చలు జరిపిన మరుసటి రోజే చైనా వేలాది మంది సైనికులతో సరిహద్దులో డ్రిల్ నిర్వహించింది. సెంట్రల్ చైనీస్ ప్రావిన్స్ నుండి సరిహద్దుకు తమ బలగాలను, యుద్ధ వాహనాలను తరలించినట్టుగా తెలుస్తోంది. సరిహద్దులో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎల్ఓసీలో ఉరీ సెక్టార్లో జనావాసాలను టార్గెట్ చేసింది పాక్. అక్కడ కాల్పులను తిప్పికొట్టడంతో పాటు ఇళ్ల మధ్య ఒక పేలని షెల్ను సైన్యం నిర్వీర్యం చేసింది. ఆ కాసేపటికే పూంచ్ సెక్టార్లోనూ కాల్పులు మొదలుపెట్టింది పాక్. రాత్రంతా పూంచ్లో కాల్పుల మోతే. ప్రజల సమస్యని అర్థం చేసుకోవడంలో బీజేపీ కార్యకర్తలు ముందంజలో ఉంటారన్నారు హోంమంత్రి అమిత్ షా. కరోనా సంక్షోభంలో దాదాపు 11 కోట్ల మందికి ఒక పూట భోజనం పెట్టారని చెప్పుకొచ్చారు. ఒడిశా జన్ సమ్మద్ వర్చువల్ ర్యాలీలో మాట్లాడిన అమిత్ షా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కార్మికుల కోసం పనిచేశాయన్నారు. జూన్ 10 నుండి అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభమవుతుందని టెంపుల్ ట్రస్ట్ వెల్లడించింది. రామ జన్మభూమిలో కుబెర్తిలా ఆలయంలో శివుడికి ప్రార్థనలు చేసిన తర్వాత నిర్మాణ పనులు మొదలు పెడతామని టెంపుల్ ట్రస్ట్ కమిటీ మహంత్ కమల్ నయన్ దాస్ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్లో మూగజీవులకు కూడా కరోనా సోకుతోంది. రాజౌరి జిల్లాలో గుర్రానికి కరోనా సోకిన ఘటన మరవక ముందే ఛత్రులో ఓ కుక్కను క్వారంటైన్ చేశారు అధికారులు. రెడ్ జోన్ నుండి ఆ కుక్కను యజమాని తీసుకురావడంతో క్వారంటైన్ చేశారు. కుక్కను తీసుకొచ్చిన యజమానిని కూడా క్వారంటైన్కు పంపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆందోళన పెరిగింది. ముంబైలో ప్రభుత్వం ఉందా అంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. నీరవ్ మోదీకి కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ తెరుచుకున్నాయి. ఇటువంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్లో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. 2 రోజులుగా జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతుండటంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. సమావేశాలన్నీ రద్దు చేసుకుని హోం క్వారంటైన్ తీసుకున్నారు. ఇవాళ కేజ్రీవాల్కు కరోనా పరీక్షలు చేస్తారు. తెలంగాణ సచివాలయం బీఆర్కే భవన్లో కరోనా కలకలం రేపింది. 8వ ఫ్లోర్లో పనిచేస్తున్న ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. వారిద్దరూ తండ్రి కొడుకులు. అటెండర్, ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నారు. వారి కుటుంబంలో 4గురికి పాజిటివ్ వచ్చింది. ముంబై ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లను మృతదేహాలతో కలిపి పడుకోబెట్టారంటూ మండిపడ్డారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అసలు మహారాష్ట్రలో ప్రభుత్వం ఉందా అంటూ ప్రశ్నించారు. సర్కారు బాధ్యతారాహిత్యం బయటపడింది అంటూ బీజేపీ వర్చువల్ క్యాంపెయిన్లో ఆరోపించారు. 76 రోజుల లాక్డౌన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల నడుమ రీఓపెన్ అయ్యాయి. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లు తప్పనిసరిగా కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలంటూ కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జీడిమెట్ల హెచ్ఎంటీ కంపెనీ దగ్గర బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చింతల నుండి షాపూర్ వైపు వస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ స్కిడై డివైడర్ను ఢీకొట్టింది. ఉబర్, ఓలా క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. హబ్సిగూడలో ప్లకార్డులతో డ్రైవర్లు ఆందోళన చేశారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినందున కమిషన్ రేట్లు కూడా పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న వారికి ఆరోగ్య బీమా వర్తింపజేయాలంటూ విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ సడలింపులతో దేశవ్యాప్తంగా ఆలయాలు తెరుచుకున్నాయి. 2.5 నెలల తర్వాత ఆలయాల్లోకి భక్తులను అనుమతించారు. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లోని ఆలయాలు ప్రత్యేక పూజలతో కళకళలాడుతూ కనిపించాయి. అయితే భక్తులను విడతల వారీగా దర్శనాలకు అనుమతించారు. తీర్థ ప్రసాదాలు ఇవ్వలేదు.
ముంబై నుండి భువనేశ్వర్ వెళుతున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఒక గర్భిణి మార్గ మధ్యంలోనే బిడ్డకు జన్మ ఇచ్చింది. రైల్వే అధికారుల చొరవతో అనకాపల్లి స్టేషన్లో ట్రైన్ ఆపి మెరుగైన చికిత్స కోసం అక్కడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమం. డెబ్బై 6 రోజుల తర్వాత తిరువెంకటాధీశుడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఇవాళ తిరుమల తిరుపతి స్థానిక భక్తులతో రెండో రోజు ట్రయల్ రన్ ఉంటుంది. ఇకపోతే జగన్ ఏడాది పాలనపై టీడీపీ వేసిన పుస్తకం ఏపీలో రాజకీయాన్ని వేడెక్కించింది. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇటువంటి టాప్ 9 రీజనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులను ప్రమోట్ చేయాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా గ్రేడ్లు ఇస్తారు. వీటి ఆధారంగా వారిని ప్రమోట్ చేస్తారు. ప్రతి పేపర్కు 20 మార్కులకు ఇంటర్నల్గా మార్కులు వేశాయి స్కూళ్లు. ఇప్పుడు వాటి ఆధారంగానే గ్రేడ్లు వేస్తారు. విద్యుత్ బిల్లులపై ఎవరూ ఆందోళన చెందొద్దు అంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఎవరికీ ఎక్కువగా బిల్లులు విధించలేదంటూ స్పష్టం చేశారు. 3 నెలల విద్యుత్ వినియోగాన్ని సగటు ఆధారంగా ఏ నెలకు ఆ నెలే స్లాబ్ విడదీసి బిల్లులు వేశామంటూ చెప్పుకొచ్చారు మంత్రి. ఏపీ సర్కార్ ఏడాది పాలనపై ప్రతిపక్ష టీడీపీ పుస్తకాన్ని విడుదల చేసింది. విధ్వంసానికి ఒక్క ఛాన్స్ పేరుతో ఈ ఛార్జ్ షీట్ ను రూపొందించారు. జగన్ పాలనలో నవరత్నాలు లేవని, నవ మోసాలే ఉన్నాయంటూ విమర్శించారు నారా లోకేష్. తాను ట్వీట్ పెడితేనే బడికిపోతున్నారని, ఇక ఫీల్డ్లోకి వెడితే ఎలా ఉంటుందో అంటూ వ్యాఖ్యానించారు. లోకేష్ విడుదల చేసిన పుస్తకంపై వైసీపీ ఎదురుదాడి చేసింది. నారా లోకేష్ అజ్ఞానంతో పుస్తకాన్ని విడుదల చేశారంటూ వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. సంక్షేమ పథకాలపై ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమన్నారు. పేదలకు మేలు జరిగితే టీడీపీ సహించలేదని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ను ఎదుర్కోలేకే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఆనాడు ఎన్టీఆర్కు ఎలా చేశారో ఇప్పుడు అలాగే చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అయినా సీఎం జగన్ను చంద్రబాబు ఏమీ చేయలేరన్నారు. చిత్తూరు జిల్లాలో కలకలం సృష్టించిన డాక్టర్ అనితారాణి వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశించారు ఏపీ సీఎం జగన్. తాను దళితురాలనని, వైసీపీ నేతలు తనపై దాడి చేశారని, వేధించారని అనితారాణి ఆరోపిస్తున్నారు. దీనిపై సీఎం విచారణకు ఆదేశించడంతో రంగంలోకి దిగిన సిఐడి అధికారులు అసలేం జరిగిందనే దానిపై అంతు తెలిసే పనిలో పడ్డారు. తెలంగాణ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అన్నారు గవర్నర్ తమిళిసై. ప్రభుత్వం మీతో ఉందని, అలా అని నిర్లక్ష్యం వద్దని సూచించారు. లక్షణాలు లేని కేసులే ఎక్కువగా వస్తున్నాయని హెచ్చరించారు. నిమ్స్కి వెళ్లిన గవర్నర్ తమిళిసై పాజిటివ్ వచ్చిన వైద్య సిబ్బందిని పరామర్శించారు. ప్రేమ వ్యవహారంలో 2 విద్యార్థులు 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడానికి సిద్ధపడటం గుంటూరులో కలకలం రేపింది. దీపేష్, ప్రణయ్ అనే 2 విద్యార్థులు ఒకే యువతిని ప్రేమించారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. పిచుకలగుంట ప్రాంతానికి 2 వ్యక్తులు తమ అనుచరులతో వచ్చి దాడికి పాల్పడేలోపై పోలీసులు అడ్డుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనాల ట్రయల్ రన్ విజయవంతమైంది. తొలి రోజు 6,360 మంది ఉద్యోగులు వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఇవాళ కూడా స్థానిక భక్తులతో ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఈ నెల 11 నుండి దర్శనాల కోసం తిరుమలకు సాధారణ భక్తులను అనుమతిస్తారు. పెట్రోల్ ధరలు 2 రోజుల్లో 2 సార్లు పెరిగాయి. 2 వారాల క్రితం కేంద్రం విధించిన ట్యాక్స్ ప్రభావంతో ఇప్పుడు ఆయిల్ కంపెనీలు కూడా లాభపడ్డాయి. అయితే ట్యాక్సులు లేక ప్రభుత్వం, లాభాలు లేక ఆయిల్ కంపెనీలు పేదరికంలో పడితే పేదలు, మధ్యతరగతి ప్రజలు వారి నష్టాలను పూడుస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు సర్కార్పై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఇటు కరోనా కట్టడి కోసం ప్రజలకు నీతులు చెబుతూనే అమిత్ షా తన రాజకీయం మాత్రం కొనసాగిస్తున్నారంటూ వామపక్షాలు ఎదురుదాడి చేస్తున్నాయి. ఇటువంటి టాప్ 9 వైరల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. పెట్రోల్ ధరల పెంపుపై మాజీ కేంద్ర మంత్రి చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు పేదలుగా మారితే పేదలు, మధ్యతరగతి ప్రజలు మాత్రం ధనవంతులుగా మాదిరిగా ఎక్కువగా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది అంటూ మండిపడ్డారు. సంక్షోభ సమయంలో రాజకీయాలు వదిలేసి ప్రజల్ని ఆదుకోవాలన్న సోనియా గాంధీ స్టేట్మెంట్ను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రభుత్వం దగ్గర మెరుగైన యంత్రాంగం ఉందని, దాన్ని ప్రజల అవసరాలు తీర్చేందుకు వాడుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది. కరోనా సమయంలో ప్రజలు చేయకూడని పనుల గురించి ఆదేశాలిస్తూ వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టి యథేచ్ఛగా రాజకీయాలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి. పొలిటికల్ పవర్ను హస్తగతం చేసుకోవడానికి ఎన్నికల ర్యాలీలు మొదలుపెట్టడం దుర్మార్గమన్నారు.
చేటుదాయక నిర్ణయాలు అడ్డుకునే బాధ్యత ప్రతిపక్షాలకే కాదు ప్రజలకు కూడా ఉంది అంటూ ట్వీట్ చేశారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు. వైసీపీ పాలనా లోపాలను వివిధ మాధ్యమాల ద్వారా ఎత్తిచూపి దారి తప్పిన ప్రభుత్వాన్ని చక్కదిద్దండి అంటూ పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ ఏడాది పాలన విధ్వంసం గురించి వైసీపీ నేతలే రోజుకొకరు ముందుకొచ్చి మాట్లాడుతున్నారంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్. అధికార పార్టీ నేతలే ప్రభుత్వ లోపాలపై మాట్లాడుతుంటే అధికారం ఇచ్చి బాధలు అనుభవిస్తున్న ప్రజలు ఇంకెంత ప్రశ్నించాలి అంటూ ఆయన కామెంట్ చేశారు. నిరసనలు చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, కానీ పోలీసులపై దాడి చేసే హక్కు ఎవరికీ లేదు అంటూ ట్వీట్ చేశారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. జార్జ్ ఫ్లాయిడ్ డెత్కు నిరసనగా లండన్లో జరిగిన ర్యాలీలో హింసాత్మక ఘటనలు దారుణమన్నారు. దాడులకు పాల్పడిన వారి వల్లే నిరసనలు అణచివేయాల్సి వస్తోందన్నారు. హ్యాండ్ ఇచ్చిన కొలిన్ పావెల్పై ట్విట్టర్లో మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధికారంలో ఉన్నప్పుడు అతను అసమర్థంగా పనిచేశాడని ఆరోపించారు. ఇరాక్ దగ్గర మానవాళిని నాశనం చేసే ఆయుధాలున్నాయంటూ తప్పుడు యుద్ధం చేశాడని, అది అమెరికాకు తీవ్రంగా నష్టాన్ని కలిగించింది అంటూ చెప్పుకొచ్చారు.